వివేకానంద యోగా కేంద్ర 22వ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, యోగా అడ్వైజర్స్, యోగ గురువులు, యోగ సాధకులు, వారి కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ముఖ్య అతిథులు, ఈనాటి ముఖ్య అతిథులు శ్రీ ఎంఈ ప్రసాద్ రెడ్డి గారు, యోగా అడ్వైజర్ని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సెంటర్లో ఆళ్ళ నవరోజు రెడ్డి గారు, మీడియా అడ్వైజర్ని వేదిక మీదకి ఆశలను గమ్మని కోరుతున్నాను. స్వామి గారు, और పూజ్య గురూజీ డాక్టర్ కె యోగాచార్య కె సాంబశివరెడ్డి గారిని, జనరల్ సెక్రటరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వివేకానంద యోగా ట్రెజరర్ డిఎస్ఆర్ స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వివేకానంద యోగా కేంద్ర కార్యక్రమ వివరాలని క్లుప్తంగా వివరించిందిగా జనరల్ సెక్రటరీ డాక్టర్ యోగాచార్య కె సాంబశివరావు గారిని కోరుతున్నాను. యోగ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 2024, 2025 మరియు 2025, 2026 సంవత్సరమునకు జనరల్ సెక్రటరీగా నా యొక్క వార్షిక నివేదికను జనరల్ బాడీకి వినయపూర్వకముగా సమర్పిస్తున్నాను. గౌరవ చైర్మన్, అతిథులు, యోగా సలహాదారులు, యోగ సాధకులు, యోగ ఉపాధ్యాయులు, కేంద్రం యొక్క సేవా ప్రదాతలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. వివేకానంద కాలనీలోని వివేకానంద యోగా కేంద్రం యొక్క జనరల్ బాడీ సమావేశంకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరి దగ్గర ఈ ప్యాంప్లెట్స్ ఉంటాయని అనుకున్నాను. ఐఎమ్ రీడింగ్ అవుట్. 2024, 25 మరియు 25, 26 సంవత్సరములకు వివేకానంద యోగా కేంద్రం యొక్క కార్యాచరణ నివేదికను సమర్పించుట నాకు సంక్రమించిన గౌరవముగా భావించుతున్నాను. ఈ నివేదిక తరువాత కోశాధికారి యొక్క యోగా కేంద్రం ఖాతాల వివరములను మీకు సమర్పించడం జరుగుతుంది. మన యోగా కేంద్రం ఒక రిజిస్టర్డ్ సంస్థ. అన్ని రోజుల్లో సమాజమునకు యోగా సేవ అందిస్తూ 24వ సంవత్సరంలోనికి ప్రవేశించినది. యోగా కేంద్రము ఆదివారములు మరియు ముఖ్యమైన ప్రకటించబడిన సెలవు దినములు మినహాయించి సంవత్సరంలోని అన్ని రోజులలో నిరంతరాయముగా యోగా తరగతులు నిర్వహింపబడుతున్నవి. యోగా పరిశోధనతో వివిధ రకములైన ఆరోగ్య సమస్యలకు నిర్దిష్టమైన ఫలితములు రాబట్టి వాటి ఆధారముగా టైం టేబుల్ను రూపొందించి సాధన పద్ధతులను క్రమ పద్ధతిలో టైం టేబుల్ను అమలుపరుస్తూ సాధకులకు యోగ విద్య నేర్పబడుతున్నది. సాధన ఈ క్రింది విధముగా 3 భాగాలుగా నేర్పబడుతున్నవి. ఉద్దీపన మరియు విశ్రాంతి పద్ధతులతో వ్యాయామం. వాతావరణంలో ప్రస్తుత పరిస్థితుల వలన సమతుల్యము లోపించినది. దీనికి తోడు బజారులో సులభంగా రెడీమేడ్గా దొరికే హానికరమైన ఆహారం తినుటకు ఎక్కువ మంది అలవాటు పడటం వలన సక్రమమైనటువంటి మరియు రోజువారీ వ్యాయామము లోపించటం వలన శరీర భాగముల యొక్క కీళ్లలోనికి, అవయవములోనికి అనేక రకములైన విష పదార్థములు, దట్ ఈజ్ టాక్సిన్స్, ప్రవేశించడం జరుగుతున్నది. ఈ విషవాయువుల ప్రభావం వలన శరీరమునకు, మనసుకు సంబంధించిన రకరకములైన వ్యాధులు సంక్రమించుతున్నవి. వీటి నివారణకు గాను ఉద్దీపన మరియు విశ్రాంతి పద్ధతుల ద్వారా యోగా నేర్పబడుతున్నది. ఈ వ్యాయామం వలన విషవాయువులు తొలగిపోయి శరీరమునకు, మనసుకు శక్తిని పునరుద్ధరించబడుతున్నది. సూర్య నమస్కారములు డైనమిక్ మెథడ్లో మరియు పతంజలి మెథడ్లో. ఈ మధ్యకాలంలో సడన్గా గుండె ఆగిపోయి చనిపోయిన కేసులు చూస్తున్నాము. ఈ రకములైన హఠాత్తుగా వచ్చే గుండెపోటులను సమర్థవంతముగా నివారించుటకు మరియు గుండెను, ఊపిరితిత్తులను శక్తివంతంగా
పనిచేయించడానికి వ్యక్తిత్వ వికాసం కొరకు వివిధ రకములైన సూర్య నమస్కారములను డైనమిక్ మెథడ్లోను పతంజలి పద్ధతిలో విశ్రాంతి మెథడ్లోను నేర్పబడుతున్నవి. యోగాసనములు, ప్రాణాయామము, భ్రమరి. వివిధ రకములైన యోగాసనములతోనూ ప్రాణాయామము మరియు భ్రమరి ధ్యాన పద్ధతుల ద్వారాను శరీరము, మనస్సు, ఆత్మను ఉత్తేజపరిచి పునరుజ్జీవింపజేయటానికి తగిన వ్యాయామములు బోధించబడుతున్నవి. ఓజస్ బ్రీతింగ్. ముసలితనం రాకుండా యవ్వనమును కాపాడుకుంటకు ప్రతి వ్యక్తికి మూలాధారములో కుండలిని శక్తి నిగూఢమై నిద్రాణ వ్యవస్థలో ఉంటుంది. ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి ప్రాణశక్తిని పెంపొందించుకొని ఈ శక్తిని సమర్థవంతంగా పనిచేయించడం ద్వారా శరీర మానసిక ఆరోగ్యం పొందవచ్చును మరియు వృద్ధాప్య ప్రక్రియ వేగమును నెమ్మదింపజేసి యవ్వనమును కాపాడుకుంటూ ఓజస్ బ్రీతింగ్ క్రియ నేర్పబడుతున్నది. పురుష ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు, సేవాదాతలందరూ ఎటువంటి వేతనం తీసుకోకుండా అంకిత భావంతో నిస్వార్థ సేవ చేయటం వలన ఈ సాధన పద్ధతులు నేర్పుటకు సాధ్యమైనది. యోగ సాధన తరగతులు. ప్రస్తుతము 3 బ్యాచ్లతో యోగ సాధన తరగతులు నిర్వహింపబడుతున్నవి. 1 ఉదయం పురుషులు, మహిళల కొరకు 5 గంటల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు యోగా హాలు 2వ అంతస్తులో, అంటే ఈ అంతస్తులో. 2 ఉదయం పురుషులు, మహిళల కొరకు 6:20 గంటల నుంచి 7:40 గంటల వరకు యోగా హాలు 2వ అంతస్తులో, అంటే ఈ హాల్లోనే. 3 సాయంత్రం ప్రత్యేకంగా మహిళల కొరకు 5 గంటల నుంచి 6 గంటల 15 నిమిషముల వరకు యోగా హాల్ 2వ అంతస్తులో. ప్రతిరోజు దాదాపు 100 మంది యోగ సాధకులు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. ఐడి కార్డ్ అండ్ బిఎంఐ తనిఖీ. అందరు యోగ సాధకులకు ఐడి కార్డు ఇవ్వటం జరుగుతున్నది. సాధకులు వారి యొక్క ఐడి కార్డుతో ఏ తరగతిలోనైనా ప్రాక్టీస్ చేయవచ్చు. అందువలన ఐడి కార్డులు ఉన్న యోగ సాధకులకు మాత్రమే యోగా హాల్లోకి అనుమతి ఉంది. వారి యొక్క హాజరును, యోగ సాధనను పర్యవేక్షించడానికి, అనధికార సాధకులను నివారించడానికి మరియు సాధన సమయంలో సంభవించే ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, ఇతరమైన ఆరోగ్య సమస్యలను నివారించడానికి గాను ఐడి కార్డు లేని సాధకులను యోగా హాల్లోనికి ప్రవేశించడం నిషేధించబడినది. అందువల్ల అందరు యోగ సాధకులు తమ ఐడి కార్డులను తమతో ఉంచుకోవాలని యోగా కేంద్రం సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడంలో సహకరించాలని విజ్ఞప్తి చేయుచున్నాను. సాధకులు వారి యొక్క ఐడి కార్డులు గడువు ముగిసిన వెంటనే వాటిని పునరుద్ధరించడం ద్వారా యోగా కేంద్రంతో సహకరించాలని కోరుతున్నాను. శరీర బరువు, కొవ్వు శాతం, ఇతర అవయవుల పనితనం తెలుసుకుంటకు శరీరం యొక్క వివిధ పరిమితుల డేటా తెలుసుకున్నట్టు చాలా అవసరం. ప్రతి నెల లేదా వారు కోరుకున్నంత తరచుగా తమ యొక్క ఆరోగ్య పరిమితులను యోగా కేంద్రంలో ఉన్న పరికరం ఇన్స్ట్రుమెంట్తో తనిఖీ చేసుకోవచ్చును. డేటాను వారి యొక్క మొబైల్లో నిల్వ చేసుకోవచ్చును. ఈ సమాచారంను వారి యొక్క నెలవారీ డేటాతో పోల్చుకుని మెరుగుపరుచుకొనుటకు ఉపయోగపడుతుంది. వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, సైనటిస్, ఆస్మా, రక్తపోటు, మధుమేహం, స్లీప్ అప్నియా, గురక, థైరాయిడ్, స్పాండిలిటిస్, సయాటికా, మైగ్రేన్, రుమాటిజం, డిప్రెషన్ వంటి వ్యాధుల నుంచి చాలామంది యోగ సాధకులు మంచి ఉపశమనం పొందారు. చాలామంది యోగ సాధకులు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయకుండానే మోకాలు నొప్పి నుండి ఉపశమనం పొందారు. అలాంటి యోగ సాధకులు మన యోగా కేంద్రంలో యోగా ఉపాధ్యాయులుగా యోగా తరగతులను బోధిస్తున్నారు. చాలామంది సాధకులు వారి నడుము నొప్పి, గ్యాస్ట్రిక్, అంతర్గత రుగ్మతలు, గైనిక్ ప్రాబ్లమ్స్ PCODs, థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందారు. మిల్లెట్ డైట్తో బీపీ, ఊబకాయం మరియు చక్కెర స్థాయిలు తగ్గాయి. ఉపవాస చికిత్స. క్యాన్సర్తో సహా అన్ని వ్యాధులను నయం చేయడానికి యోగా కేంద్రంలో ఉపవాస చికిత్సను ప్రవేశపెట్టాము. సహజ పద్ధతుల్లో వ్యాధులను నయం చేయడానికి ఉపవాసం చేయటం ఒక సారస్వత చికిత్స. ఇది ప్రపంచం మొత్తంలో అన్ని మతముల వారు అవలంబించిన పురాతన పద్ధతి మరియు ఏ విధమైన దుష్ప్రభావములు, అవాంఛనీయ పరిణామాలు కలగని ప్రక్రియ. ఈ సమయంలో శరీరంలోని అన్ని అవయవములకు సమగ్ర మరమ్మతులు ఓవరాలింగ్ జరుగును.
యోగా కేంద్రంలో దాదాపు 24 మంది యోగ సాధకులు 3 రోజుల నుంచి 24 రోజుల వరకు ఉపవాసం ఆచరించి వారి యొక్క బరువును కొవ్వును తగ్గించుకోవడంలోనూ వారి యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందడంలోనూ మంచి ఫలితాలు పొందారు. కొంతమంది యోగ సాధకులు వారి యొక్క దృఢ సంకల్పంతో క్రమం తప్పకుండా సాధన చేసి వారి బరువును 20 కిలోల వరకు మరియు BMI శాతాన్ని 12% వరకు తగ్గించుకుని యోగా సెంటర్లో ఉపాధ్యాయులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా సాధన చేసే యోగ సాధకులలో ప్రతి నెల సగటున 2 కిలోల బరువు మరియు 2% BMI బాడీ మాస్ ఇండెక్స్ తగ్గించడం గమనించగలుగుతున్నాము. అందరు యోగ సాధకులు వారు సాధించిన పురోగతిని ప్రతి నెల చెక్ చేసుకుని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సాధకులందరూ ఈ సేవను పొందాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్వహణ రుసుము విధానములు యోగా హాళ్లను మంచి పరిశుభ్రమైన స్థితిలో నిర్వహించడానికి శుభ్రపరిచే పనులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. సబ్బు నీరు మరియు హైపోక్లోరైట్ ద్రావణంతో యోగా హాళ్లను శుభ్రపరచడం చాలా తరచుగా జరుగుతుంది. ఈ మధ్యనే యోగా హాళ్లకు మెడిటేషన్లకు ఆఫీసుకు పెయింటింగ్ వేయించడం జరిగింది. రుసుము యోగా కేంద్ర నిర్వహణ కమిటీ నిర్ణయం మేరకు 1/5/26 నుంచి ఈ కింద పేర్కొన్న విధముగా రుసుము విధానం అమలు చేయబడుతున్నది. 1 నెలకు 500 రూపాయలు, 6 నెలలకు 1500 రూపాయలు లేదా 12 నెలలకు 2500 రూపాయలు. 10వ తరగతి వరకు అన్ని పాఠశాల విద్యార్థులకు ఎటువంటి రుసుము చెల్లించకుండా మినహాయింపు ఇవ్వబడుతున్నది. అట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి యోగ సాధన చేయడానికి అనుమతి ఉంది. యోగ సాధన చేయటంలో ఆసక్తి ఉన్న ఏ వ్యక్తికైనా వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా రుసుము చెల్లించలేని పరిస్థితుల్లో వారికి రుసుము చెల్లింపు నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వబడుతున్నది. అంతర్జాతీయ యోగా దినోత్సవం దట్ ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ 2015 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం యోగా కేంద్రంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయుష్ శాఖ ప్రభుత్వం జారీ చేసిన యోగా ప్రోటోకాల్ అనుసరించి ప్రతి సంవత్సరము జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపబడుతుంది. విపస్సన ధ్యానం ప్రతి నెల మొదటి మరియు 3వ ఆదివారం రోజులలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విపస్సన ధ్యానం ఒక్కరోజు ఫాలోఅప్ కోసం నిర్వహిస్తున్నాం. 10 నుంచి 15 సంవత్సరాల మధ్య గల వయసు గల పాఠశాల విద్యార్థులకు గ్రూప్ సిట్టింగ్ మరియు ఆనాపాన ధ్యానం కూడా నేర్పబడుతున్నది. దీనికి అదనంగా సాధకులకు ప్రతిరోజు ఆనాపాన ధ్యానం సాధన కొరకు సౌకర్యాలు కల్పించబడ్డాయి. గౌతమ బుద్ధుడు కనుగొన్న విపస్సన ధ్యానం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ దేశాల్లో ప్రాచుర్యం పొంది ఈ ధ్యానం విద్య అభ్యసించబడుతున్నది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని నేను అందరి పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన యోగా సెంటర్లో కూడా చాలామంది ఈ 10 డే కోర్స్ చేసి ఇక్కడ పక్కనే ఉంది మెడిటేషన్ హాల్. జస్ట్ లిఫ్ట్ వృద్ధులు మెట్లు పైకి ఎక్కి యోగ సాధనకు ధ్యాన మందిరానికి సులభంగా చేరుకోలేకపోవటం దృష్ట్యా 2వ మరియు 3వ అంతస్తులో నిర్వహించబడుతున్న యోగాభ్యాసం మరియు ధ్యాన సౌకర్యాన్ని పొందటం సీనియర్ సిటిజన్లకు కష్టంగా మారింది. వారికి ఉపశమనం కలిగించడానికి మరియు యోగా ధ్యానం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి 2వ మరియు 3వ అంతస్తులకు చేరుకోవటానికి లిఫ్ట్ సౌకర్యం కల్పించబడినది. కృతజ్ఞతలు. యోగ సాధన తరగతులు నిర్వహించే యోగా హాళ్లను సాధన వరకు అందించినందుకు MPCR మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్కు నేను నా హృదయపూర్వక నమస్కారములు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సంగీత నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు, వివేకానంద నగర్ రిక్రియేషన్ క్లబ్కు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీకి, యోగా కేంద్రం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు, అందరూ యోగా ఉపాధ్యాయులకు, యోగ సాధకులకు, యోగా సేవ ప్రదాతలకు, అభిమానులకు వారి యొక్క నిరంతర సహకారం మరియు నిరంతర మద్దతు కోసం మరియు రాబోయే అన్ని రోజుల్లో కూడా ఇదే సహకారాన్ని అందించాలని కోరుతూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచున్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పూజ్య గురూజీ మన కేంద్రం గురించి, యోగా క్లాస్ నిర్వహణ గురించి, యోగా అభ్యాసం గురించి
మరియు యోగం వలన కలిగే లాభాలను చక్కగా వివరించారు. ధన్యవాదములు.